స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉదయగిరి నియోజకవర్గం ప్రజల ఓటు ఏటు. వైసీపీ పార్టీకి పూర్తి మద్దతు. మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పాల. పల్లె కష్టాలు తెలిసిన వాడిని, మీకు అండగా నేనుంటా. కాకర్ల. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్. కావలి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ప్రచారంలో ప్రజల వ్యతిరేకత ఎదురవుతోంది. 1వ వార్డులో రాత్రి నిర్వహించిన ప్రచారంలో అభ్యర్థితో పాటు ఉమ్మడి పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రచారంలో పాల్గొనకపోవడం అవమానంగా మారింది. డప్పు చప్పుళ్లు తప్ప ప్రజల సంచారం, అభిమానం ఎక్కడా కనపడలేదు. అభ్యర్థి వాహనం, నలుగురు డప్పు రాయళ్లు, సునకాలు తప్ప ఎవరూ ప్రచారంలో పాల్గొనకపోవడంతో కావ్యకు కావలిలో డౌన్ఫాల్ ప్రారంభమైంది. ప్రత్యర్థి అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పుష్ప జల్లులు భారీ ప్రజలతో ర్యాలీతో నిర్వహిస్తూ దూసుకుపోతూ ఉంటే కావ్య మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా ఒంటరి ప్రచారంలో తిరగడం బాధాకరం. సొంత పార్టీలోని నాయకులే కావ్యకు సహకారం అందివ్వలేదు అన్న ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే మనకు అవసరమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అందుకనే మాకు అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి దగ్గరలోనే రామాయపట్నం పోర్టు వస్తుంది. ఎక్కడైతే రామాయపట్నం పోర్టు అభివృద్ధి చెంది ఇండస్ట్రీస్ బాగా రాష్ట్రంలో జగనన్న అందించిన సుపరిపాలనతో ప్రజాక్షేత్రంలో మేము సింగల్ గానే వచ్చి ప్రజలందరితో కలుస్తున్నామని, మాకు ఎదురుగా ఎంతమంది వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే మేకపాటి రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. మీరు అడిగినట్టు టీడీపీ పార్టీ నుంచి చాలామంది కలుస్తున్నారని చెప్పేసి మీరు అందరు గమనిస్తే, దాదాపు వాళ్ళు రుణం తీర్చుకునేదానికి ముందుకొచ్చి ఈ ఎలక్షన్లో మాత్రం 175 స్థానాలకి 175 స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అందుకే 8 మంది తీసుకొచ్చినా కానీ 4 కాదు, 5 కాదు, ఇంకా ఒక 2 కూడా అవసరమేమో. అయినా కానీ ఇక్కడ ఉండే ప్రజలతో ఢీ కొట్టే అవకాశమే లేదు మీకు. గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు నాయుడు గారి దగ్గర మధ్యలో ఒక ఎలక్షన్ జరిగింది. మన కొమ్మి నాయుడు, ఇంకో నాయుడు గారు
ఆ సైడ్. అప్పుడు కూడా ఒక టూరిస్ట్ నాయుడు వచ్చినాడు. అప్పుడు ఆ టూరిస్ట్ నాయుడు గారు డబ్బులు పంచి చాలా మంది ప్రజలందరూ అమ్ముడుపోతారు అనుకుంటే అదే ప్రజలు ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని మన కొమ్మి లక్ష్మి గారిని గెలిపించారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉంటాడని, ఆయన అందరికీ సేవలు అందించేవాడని చెప్పేసి. అందుకు ఇప్పుడు కూడా ఒక టూరిస్ట్ అభ్యర్థి వచ్చాడు. ముందు వెంకటగిరి అన్నాడు, వేరేసారి నెల్లూరు అన్నాడు, మళ్ళీ ఆత్మకూరులో వేసినాడు. ఎందుకంటే మన కొత్త ఎంపీ క్యాండిడేట్ ఆయనకి ఏదో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడికి మళ్ళీ వచ్చారు. కానీ డబ్బులతో ఈ ప్రాంతం ప్రజలు అమ్ముడుపోరని చెప్పేసి మళ్ళీ నిరూపిస్తారు. తప్పకుండా మేము ప్రజలందరూ కోరుకున్నట్టు గెలిచే స్థానంలో ఆత్మకూరు టాప్ 10 ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి భావిస్తూ ఆయనకు కూడా గుడ్ లక్ చెప్తూ తప్పకుండా ప్రజలందరికీ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో మన సీఎం కొనసాగుతారు. మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా స్టేట్ నెంబర్ 1 జీడీపీ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్, గౌతమ్ రెడ్డి విగ్రహం కానివ్వండి, ఇంకా ప్లస్ మస్టాండ్ కట్టారు కదా, సొంత నిధులతోనే మీరు చెప్తున్నారు. కానీ మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి దాంట్లోనే కొందరు అనుకుంటారు. దానిపై మీ కామెంట్ ఏంటి? మీ అందరికీ తెలుసుంటుంది. దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. బస్ స్టాండ్ ఒక పార్ట్, దాని చుట్టూ కాంక్రీట్ రోడ్ ఒకటి. ఆ కాంక్రీట్ రోడ్ వచ్చి మన నూడా చేసి బస్ స్టాండ్. ఆడియో కాల్లో నల్లపరెడ్డి రాజేంద్రరెడ్డితో ఎమ్మెల్యేపై వాడు వీడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, తమ ఎమ్మెల్యే జోలికి వస్తే తాట తీస్తామంటూ కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు హెచ్చరించారు. మంగళవారం కావలిపట్నంలోని ఎమ్మెల్యే నివాసం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతిని మహిళలు చీకొట్టి ఓడించి తీరుతారని హెచ్చరించారు. టీడీపీ పార్టీ నాయకులనే అవమానపరిచిన ప్రశాంతిరెడ్డి మరి గెలిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు ఏ న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భంలో ఆచితూచి మాట్లాడాలని హెచ్చరించారు. ఎంతో మంది పార్టీలు మారినా విలువలతో కూడిన రాజకీయాలు జిల్లాలో ఉన్నాయని తెలిపారు. టీడీపీ పార్టీ అంటేనే నీకు ఇష్టం లేదు, కానీ మనసు చంపుకొని టీడీపీలో చేరి మతి భ్రమించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబర్దారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పందుకు సుమలత, పొనుగోటి అనురాధ, నాగేశ్వరమ్మ, దాసరి అనురాధ, పద్మాశాంతి, నిర్మల, పర్వీన్ జాన్, నెల్లూరు సీతారామమ్మ, ద్రోణాదుల వాసంతి, షమారహీం తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. అలాగే మీడియా మిత్రులు కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే గారు సోదరుడైనటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సోదరుడైనటువంటి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి గారితో ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అక్కడ చిత్తుగా నిన్ను ఓడించబోతున్నారు ప్రజలు. ఎందుకంటే ఆయన 7వసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతూ ఉన్నారు. ఇకపోతే విజయసాయిరెడ్డి ఎంపీగా నెల్లూరు పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు. మీ భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీని ఏ విధంగా అగౌరవపరిచి ఈరోజు టీడీపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో, విజయసాయిరెడ్డి గారికి మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ భర్తకి చాలా తేడా ఉంది. ఎలాంటి కష్టకాలంలో కూడా వెన్నంటి వైసీపీ వెంట ఉండి ఈరోజు రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా ఆయన అంటే ఎంతో గౌరవం ఉంది. రేపు ఎంపీగా కూడా విజయసాయిరెడ్డి ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ఇలాంటి విజయాలు సాధిస్తున్నటువంటి వారిని మీరు ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చేసి. ఈరోజు బుడిబుడి నడకలు నడిచేటువంటి రాజకీయాల్లో మీరు భర్త గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వైసీపీకి జగనన్నకి ఎన్నుపోటు పొడిచి ఈ విధంగా వచ్చి మీరు విలువ లేకుండా ఎలా సంబోధిస్తూ వాడు వీడని సంబోధించడం చాలా తప్పు. అది కరెక్ట్ కాదు. అలాగనే సంబోధించి ఇంకొకసారి మాట్లాడితే మేము మహిళలుగా చాలా వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికే మీ స్వభావం ఏంటి, మీరేంటి అనేది జిల్లా ప్రజానికి అందరికీ కూడా తెలిసిపోయింది. ఈరోజు ప్రజలు మీకు ఎలా ఓటేస్తారనుకున్నారు? రాజకీయాల్లో ఓడిపోతే మీరు క్విట్ అయిపోతామని మీరే చెప్పుకుంటా ఉన్నారు. అలాంటి క్విట్ అయిపోయే రాజకీయ నాయకులు ఈ జిల్లాకి అవసరం లేదనేది ప్రజలకి అర్థమైపోయింది.
అలాగే మిమ్మల్ని మీ భర్త గారిని కూడా విదేశాలకి వ్యాపార నిమిత్తం పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందరు కూడా ఈరోజు మీ యొక్క ప్రవర్తనని అర్థం చేసుకున్నారు. మేము ఇంకొక విషయం మాత్రం చెప్తున్నా, నువ్వు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే నువ్వేం చేస్తావు? పోయి చీరలు అమ్ముకుంటావు బయట ఊర్లోకి వెళ్ళి. మేము ఈ ఊర్లో స్టాండర్డ్. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగుండ్ల గుండెమగడ గల గ్రామంలో మంగళవారం ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సుమారు 100 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అనంతరం ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా అభయ ఆంజనేయ స్వామికి నల్లగొండపై వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె కష్టాలు తెలిసిన వాడినని, మీ కష్టాలు తీర్చాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏం పర్లేదు తీసేదేలేపా చెప్తాను. అదే పసుపు తీసుకుంటాను. ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలవాలని, ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలవాలని స్థానికుల మాటల్లో. ఉదయగిరి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చితేనే మాకు పేదలందరికీ కష్టాలు తీరిపోతాయి. లేకపోతే మమ్మల్ని బాగా కష్టాలు పెట్టి ఎండలకు గాలికి మేము అల్లాడిపోతున్నాము. గోపాల్ రెడ్డి గెలవాలయ్యాడు. మేకపాటి ఆయనే రావాలి. ముఖ్యమంత్రిగా జగన్ రావాలి. ఆయన నా పెద్ద కొడుకు పింఛన్ ఇస్తున్నాడా? ఇస్తున్నా. ఆయన ఈ కొన్ని నేను బతుకుతున్నా. ఆయన బట్టి మొదటి నా కొడుకులు చేరుకోవడం. రాజగోపాల్ రెడ్డి గారు గెలవాలి. ఆయన ఆయన దేవల్ల మహానుభావుడు మా అందరూ ఉండాలి. ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గెలవాలి. నాయన నాకు ఆయన ఆయనే రావాలి. ఆయన మాకు పూజ పెట్టేదానికి పింఛన్ తీసుకుంటున్నావా? తెచ్చుకుంటున్నాను. ఆయన ఈ నెల ఎట్ట చేసావు? ఏం చేస్తాను? ఆయన పనులు పోతాను. పనులు పోయినా ఆయన ఖాళీ లేకపోయా కళ్ళు లేక. ఆరోగ్యం బాగుందా? అదే బాబు నాయన కాళ్ళు లేవు, కళ్ళు లేవు. లేచే కాళ్ళు లేక అక్కడ నా మహానుభావుడు నా బిడ్డ గెలవాలా. ఆయన పుణ్యాన్ని నేను లేదు. ఆయనే గెలవాలి. తెచ్చిస్తుంటే గంజో రావాలా. జగనే రావాలా. నా పెద్ద కొడుకు ఆయన మహానుభావుడు రాజగోపాల్ రెడ్డి గెలవాలి. ఆయన మహానుభావుడు. ఆయన గెలిస్తేనే మాకు కూడు. జగన్ వస్తే బాగుంటుంది అయ్యా. చంద్రబాబుతో మాకు అక్కర్లేదు. జగన్తో బాగుంది. ఇంటికి తెచ్చిస్తున్నాడు. మేము క్షేమంగా ఉన్నాము. ఆయన దయ మనకి రేషన్ బియ్యము పింఛన్ ఇంటికి తెస్తుండ్రు. ఇప్పుడు మా కళ్ళకు కానీ రాదు. మేము ఒక్కదాన్నే ఉన్నాను. ఎవరు దిక్కు లేదు నాకు. అందుకల్లా మేము బాధలు పడుతున్నాం. అడిగి పోయి తెచ్చుకోవాలంటే మేము పోయేదానికి నాకు ఎవరు తోడలేదు. అది సంగతి ఉండేది. ఉదయగిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ జగన్ గెలిస్తే బాగుంటుంది. ఆయన పేరేంటి? జగన్మోహన్ గెలిచాలా. మాకు సుఖం ఉంది. దేవుడి కల్లాగా ఆయన రెడ్డి. ఆయన బాగుండాలా. ఆయన పుణ్యం మాకు ముఖ్యమంత్రి జగన్ రావాలా. మాకు అన్ని సౌకర్యంగా ఇస్తుంటారు. ఆయన రావాలి మాకు ముఖ్యమంత్రిగా. పింఛన్లు వస్తున్నాడు. ఇంటికి వచ్చి బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మాకు అన్ని ఇబ్బందులు లేకుండా బాగుంటుంది అయ్యా. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచి? ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచి బాగుంటుంది? రాజగోపాల్ రెడ్డి మేకపాటి.
కదా. మేకపాటి రాజగోపాల్ రెడ్డి వస్తే బాగుంటుంది, మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. జగన్ ఎందుకు రావాలా? ఆ? జగన్ ఎందుకు రావాలా? రావాలి, ముఖ్యమంత్రి రావాలి. దేనికి? ఆ? ఎందుకు రావాలి చెప్పు. రావాలా? వైసీపీ పార్టీకి మాల మహానాడు సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ శాఖ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పాల సూర్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో మాల మహానాడు నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని, వైసీపీ ప్రభుత్వంలో ప్రతి దళితుడికి న్యాయం జరిగిందన్నారు. కాబట్టి తమ సంపూర్ణ మద్దతు వైసీపీ ప్రభుత్వానికి ఇస్తామన్నారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రికార్డు స్థాయిలో 1,00,000 మెజార్టీ వచ్చేలా కార్యాచరణ చేసుకున్నామని, మూడోసారి కూడా కాకాని గెలుపు ఖాయమన్నారు. కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా జగన్ను ముఖ్యమంత్రి కాకానిని శాసనసభ్యుడిగా గెలిపిస్తేనే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు యథావిధిగా అందుతాయని, లేకుంటే మన భవిష్యత్తు అగమ్య గోచరమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కమిటీ పొదలకూరు మండల అధ్యక్షుడు కొప్పాల వేమనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ స్వర్ణానంద గారి ఆదేశానుసారం, అలాగే వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఎస్సీల అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు గారి సూచనల మేరకు ఈరోజు మేము మాల మహానాడు జిల్లా అయితే ఏమిటి, అలా స్టేట్ మాల మహానాడు కమిటీ పూర్తిగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు దళితులకి, అలాగే ఎస్సీ ఎస్టీ, అది అలాగే మిగతా బీసీ ఎస్టీలకు కానీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టి అందరికీ అభివృద్ధి చేశారు. ఇటువంటి సమయంలో మాల మహానాడు ఒక పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుంది. తక్కువ శాతంతో 5,000 ఓట్లతో ఫస్ట్ సారి 50,000 ఓట్లు తెచ్చి, కానీ ఈసారి 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల ఓటర్ మహాశైలిని కోరుతున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం పరిధిలోని ఈచనేరి గ్రామంలో జ్ఞాన సమాజమే లక్ష్యంగా మారుమూల ప్రాంతాల్లోని గ్రామీణ యువతీ యువకులకు జ్ఞానవంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా ఈరోజు చిత్తూరు జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శి యువరాజు స్వేరో ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే విజ్ఞాన భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ స్వేరోస్ మాజీ గౌరవ సలహాదారుడు ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు ప్రారంభించిన స్వేరోస్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను జ్ఞానవంతులుగా, ఆదర్శవంతులుగా వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించి అన్ని రంగాల్లోనూ వారు ఎదిగేలా ప్రోత్సాహం కల్పించే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తూనే ఉందని, యువకుల ఎదుగుదల కోసం కృషి చేస్తూ ఉంటుందని, స్వేరోస్ ఆధ్వర్యంలో కొన్ని వందల మంది విదేశాల్లో మరియు అంతర్జాతీయ, జాతీయ ప్రముఖ విద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుతున్నారని తెలియజేశారు. కానీ విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ ఈచనేరి గ్రామాన్ని విజ్ఞాన హబ్గా తయారు చేయాలనేసి దృఢ సంకల్పంతో ముందుకున్నటువంటి స్వేరో జనరల్ సెక్రటరీ మహేష్ గారిని ఘనంగా సత్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ మహేష్. ఫోటో
కరతాళ ధ్వనులతో చెప్పట్లు కూడా ఒకసారి అందరు గట్టిగా. ఫిబ్రవరి 16వ తేదీ నా సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది. అందులో చాలా విషయాలు మాట్లాడారు. అవన్నీ కూడా మీ ముందు పెడుతున్నాం. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు. వాళ్ళ స్వార్థం కోసం పార్టీ వీడి వెళ్ళారు. రకరకాలుగా నా తమ్ముడితో మాట్లాడింది. అవన్నీ కూడా మీకు వినిపిస్తాను. ఆమె ఫోన్లో మాట్లాడలేదు, కానీ మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని 3 కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పడం జరిగింది. మా తమ్ముడు మా మధ్య ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కుటుంబం అన్నప్పుడు ఉంటాయి, పార్టీలు అన్నప్పుడు కూడా ఒక కుటుంబం లాంటివి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి. మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. విజయసాయి రెడ్డి గారి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను, మాట్లాడుకున్నాం. రాజేందర్ చెప్తాడు మీకు వివరాలన్నీ. నేను రాష్ట్ర రాజకీయాల్లోనే ఒకనాడు సంచలనానికి కేంద్రమైనటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, స్వర్గీయ శ్రీనివాసులరెడ్డి గారి 2వ కుమారుడును, మరియు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 7వసారి ఎమ్మెల్యేగా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మా అన్న ప్రసన్నన్న తమ్ముణ్ణి అని మీకు ముందుగా నేను పరిచయం చేసుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి కూడా, ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్న మా కుటుంబం, వారి పట్ల, కుటుంబం పట్ల వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు. వాస్తవంగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకి వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి 16వ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది. రాజేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు, నేనైతే కోవూరు నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు, మీరేమంటారమ్మా అని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు, అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మీకు ఒకే విషయం చెప్తున్నాను, ప్రశాంతి రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం. ఈరోజు సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మా గురించి మారిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను. నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంతక్క అర్థం పర్థం లేకుండా ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఇంత అమాయకత్వమైనటువంటి మనస్తత్వంతో ఈమె ఎలా వచ్చిందా రాజకీయాల్లోకి అని చెప్పి నాకు అనిపించింది. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి, పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో. ఇవి ఈనాటి బులెటిన్లోని విశేషాలు. తర్వాత బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.